ఢిల్లీ అశోక హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు, అలాగే భట్టి విక్రమార్క, డీకే శివకుమార్, దామోదర్ రాజనరసింహ సహా సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొన్నారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై సీడబ్ల్యూసీ కీలక సమావేశంలో పార్టీ నేతలు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సీడబ్ల్యూసీ నిర్ణయాలపై కాంగ్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనుంది. రాత్రి ఎంపీలతో రాహుల్ విందు సమావేశం ఉంటుంది. ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా, పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ ను ఎన్నుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. లక్ష్మీదుర్గ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం అశోక హోటల్లో కాసేపటి క్రితం ప్రారంభమైంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఒక సమావేశం ప్రారంభమైంది. ఆ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత అయిన సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరై ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీడబ్ల్యూసీ మెంబర్గా ఉన్న రఘువీరారెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం సీడబ్ల్యూసీ మెంబర్లతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాతకి ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఏ మేర ఆశించిన మేర సీట్లు వచ్చాయన్న అంశాలపైన కూడా ఒక కసరత్తు అయితే జరుగుతుంది. ఏ రాష్ట్రాల్లో సీట్లు తగ్గినాయి, ఆ రాష్ట్రాల్లో పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలి, అదేవిధంగా సీట్లు అధికంగా వచ్చిన రాష్ట్రాలను ఏ విధంగా మరింత పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లాలన్న అంశాలపైన ఇప్పటికే సీడబ్ల్యూసీ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు అయిపోయిన తర్వాతకి ఇప్పుడు దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేశామని ఇండియా కూటమితో కలిసి ఇప్పటికే కాంగ్రెస్ ముందుకు నడిచింది. కొంత మెజార్టీ తక్కువ ఉన్న నేపథ్యంలో వెనక్కి తగ్గిన నేపథ్యం, బలమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలందరితో కూడా మొదటిసారిగా సీడబ్ల్యూసీ సమావేశం అత్యంత కీలకమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశ అంశాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ అంశాలు కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, ఏ విధంగా ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళాలి, ఎక్కడెక్కడ మెజార్టీ తగ్గింది, ఎక్కడెక్కడ మెజార్టీ దిశగా అడుగులు వేసిందన్న అంశాలపైన కూడా కొంత చర్చ జరగబోతుంది. ఇక మరోవైపు సాయంత్రం 5 గంటలకు ఓల్డ్ పార్లమెంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ లోక్సభకు సంబంధించి ఎంతమంది ఎంపీలు గెలిచారు, దాదాపు 99 మంది కొత్తగా లోక్సభకి ఎన్నికైన ఎంపీలు ఉన్నారు. అదేవైపు మహారాష్ట్రలోని సింగ్లీ నుంచి ఇటీవల ఒక అభ్యర్థి కూడా, స్వాతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్లో చేరారు. మొత్తం కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఇప్పుడు లోక్సభలో 100కు చేరింది. మరోవైపు కాంగ్రెస్ మిత్రపక్షాలు సైతం కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతను ఎన్నుకునే అంశాలపైన ఇప్పటికే క్లారిటీ రాబోతుంది. రాహుల్ గాంధీ ఈసారి కాంగ్రెస్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉంటే బాగుంటుందనేది కూడా మెజార్టీ సభ్యులు కొంత ఒత్తిడి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలపైన. సీనియర్ నేతలు కూడా ఈ సందర్భంలో రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేస్తున్నారు. మరోవైపు కొత్తగా ఎంపికైన ఎంపీలు సైతం కూడా వారంతా కూడా రాహుల్ గాంధీ తమ పక్ష నేతగా ఉంటే బాగుంటుందనే అంశాన్ని కూడా వారందరూ కూడా ఈరోజు సమావేశం వివరించబోతున్నారు. 5 గంటలకు జరగబోయే కీలకమైన సమావేశం, ఎందుకంటే ఇక పార్లమెంట్ సమావేశాలు త్వరలో ఉన్న నేపథ్యంలో ఆయనే లోక్సభ పక్ష నేతగా ఉంటే బాగుంటుంది, కాంగ్రెస్ తరఫున అపోజిషన్లో ఫైట్ చేయడానికైనా కావచ్చు రాహుల్ ఉంటే బాగుంటుంది అనేది కూడా నేతలు చెప్తున్న సందర్భం కాబట్టి ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకు ఎంపీలతో జరగబోయే సమావేశంలో కూడా దీనిపైన ఒక కీలకమైన అంశంలో ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రాహుల్ గాంధీ ఒకవేళ కాంగ్రెస్కి సంబంధించి అపోజిషన్ లీడర్గా ఉంటే కూడా బాగుంటుంది అనేది కూడా సూచన చేస్తున్న నేపథ్యంలో సాయంత్రం జరగబోయే సమావేశం అత్యంత కీలకంగా అయితే